ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ అనలిస్ట్. ఇవాళ నేను వచ్చేసి లో బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసిన. సో ఇది మన ఎంట్రీ ట్రేడ్. సో ఎట్లా ప్లాన్ చేసిన అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాప్ టు బాటమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా టైం ఫ్రేమ్స్లలో. ఓకేనా? సో మీరైతే చూసుకోవచ్చు, ఇది నా ఎంట్రీ. సో ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్స్ అన్ని తీసేసి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డైలీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. సో డే టైం ఫ్రేమ్లోకి వచ్చేసి మార్కెట్ అనేది పడుతుంది. ఎక్కడ వరకు పడుతుంది అంటే హై టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. ఇక్కడ నుంచి బై సైడ్ పోతుంది. సో బై సైడ్ పోతుంది అంటే ఎంతవరకు అవుతుందో అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవాలి మనం బై సైడ్ షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో తర్వాత ఈ క్యాండిల్స్ మూవ్మెంట్ బట్టి మళ్ళీ లాంగ్ టర్మ్లో బేస్ చేసుకొని ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్లో ఇక్కడ వరకు పోతుంది అన్న ఒక పాయింట్ అయితే దొరికింది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, మనం 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి, సో 4 అవర్ టైం ఫ్రేమ్లో బయింగ్ అనేది ఎక్కడి నుంచి ఉంది. సో ఇక్కడ ట్యాప్ అయింది. తర్వాత ఏం చేసింది, 4 అవర్ టైం ఫ్రేమ్లో ఒక చిన్న ఆర్డర్ బ్లాక్ వదిలేసి ఇంపల్స్ మూవ్ క్రియేట్ చేసింది ఇలా. సో మనం ఈ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి బై ఎంట్రీకి స్టార్ట్ చేయాలి. సో ఇట్లా మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్లో రీఫైన్ చేసుకోవాలి ఆర్డర్ బ్లాక్స్ని. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నది మొత్తం. సో ఆర్డర్ ఫ్లో ఉంది కాబట్టి మనం ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ వరకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంది. సో నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఎట్లుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి అన్ని మిటిగేట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ వరకు అన్ని మిటిగేట్ అయ్యాయి. సో ఇక్కడ వరకు మన ఆర్డర్ బ్లాక్ రీఫైన్ చేసుకుని ఇప్పుడు మనం ఎంట్రీ చూసుకోవాలి. సో ఇక్కడ ట్యాప్ అయినాక ఫస్ట్ ఇది మ్యానిపులేషన్. ఎప్పుడైనా ఫస్ట్ మూవ్ ఇస్ మ్యానిపులేషన్, తర్వాత సెకండ్ మూవ్ ట్యాప్ అయినప్పుడు మనం అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మూవ్ మ్యానిపులేషన్లో నేను ఏం చేసినా అవాయిడ్ చేసిన. ఇక్కడ నా ట్రేడ్ ఈ జోన్లో నేను అవాయిడ్ చేసిన, ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ చేయలేదు. నెక్స్ట్ మూమెంట్ ఇంపల్స్ ఇచ్చింది. సో అందుకే మ్యానిపులేషన్ అనుకో నేను అవాయిడ్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ సినారియోలో ఏమైందంటే, సో 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 ఇక్కడ ఏమైందంటే ఆఫ్టర్ మ్యానిపులేషన్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ఫస్ట్ థింగ్ ఇదండి లిక్విడిటీ స్వీప్, ఎక్స్ లిక్విడిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హై అనేది బ్రేక్ ఇచ్చింది, బ్రేక్అవుట్ అయింది. సో దీన్ని ఏమంటాం మనం, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఎటు డౌన్ సైడ్ ఉన్న మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రెండ్కి చేంజ్ అయింది. సో ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఓకే డన్, చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనకి ఇండ్యూస్మెంట్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఇండ్యూస్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇండ్యూస్మెంట్ హై బ్రేక్ అయిన తర్వాత ఫామ్ అయింది. ఓకేనా, లిక్విడిటీ అనేది హై బ్రేక్ తర్వాత ఇక్కడ లిక్విడిటీ అనేది ఉన్నది. సో మనం ఏం కన్సిడర్ చేస్తామంటే నేను ఇక్కడ బ్రేకర్ బ్లాక్ తీసుకుంటా ఎంట్రీ కోసం. సో ఈ హై బ్రేక్ చేసిన ఆర్డర్ బ్లాక్ని నేను కన్సిడర్ చేస్తాను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ హై బ్రేక్ చేసిన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ట్యాప్ అయిందో ఐ గోయింగ్ టు బై 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ బై చేసి నా స్టాప్ లాస్ ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ లో కింద టార్గెట్ వచ్చేసి 5 మినిట్ స్వింగ్ హై. స్టాప్ లాస్ వచ్చేసి 5 మినిట్ స్వింగ్ హై. సో ఇక్కడ ఇట్లా ట్రేడ్ ప్లాన్ చేసినాను. ఇది నా టార్గెట్. ఈజీగా 1:7 1:8 అప్రాక్స్ 1:8 నాకు ఇక్కడ వచ్చింది. సో మీరు అనుకోవచ్చు, ఎప్పుడో ఆర్డర్ బ్లాక్ త్రూ ట్రేడ్ తీసుకుంటావు కదా, ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ ఎందుకు తీసుకున్నాము అని. సో దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి కరెక్ట్గా. ఇక్కడ ఏంది, ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఈ హై బ్రేక్ అయింది, దీని కింద లిక్విడిటీ లేదు, ఇంబ్యాలెన్స్ ఉంది. ఓకే డన్, ఇంబ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి, అది ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తా అంటే ఎందుకు రాదు ఇప్పుడే అంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది, లిక్విడిటీ అనేది ఇక్కడ క్రియేట్ చేసింది మార్కెట్.
హై బ్రేక్ తర్వాత క్రియేట్ చేసింది కాబట్టి నేను ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూస్ చేసుకున్నాను. లేదు, కింద ఆర్డర్ బ్లాక్ని చూస్ చేసుకోవాలంటే సినారియో ఎట్లుంటుందో ఇంకోటి చూపిస్తాను నేను ఇక్కడనే. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ బ్రేక్ స్ట్రక్చర్ బాస్. సో బాస్ హై బ్రేక్ చేసే ముందు మనకి ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఒక ట్రాప్ ఫామ్ చేసింది. ఓకేనా, ఇది డిలీట్ చేస్తున్నాను ఒక నిమిషం. సో ఇక్కడ ఒక ట్రాప్ ఫామ్ చేసింది మార్కెట్. ఈ హై ఈ హై బ్రేక్ చేసే ముందు మార్కెట్ ఇక్కడ ఒక ట్రాప్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు ఏంది, మార్కెట్ ఈ ట్రాప్ స్వీప్ చేయడానికి కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లేదు కదా ఎట్లా అని ఫస్ట్ 2-3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఆర్డర్ బ్లాక్ ఉందా లేదు. లేదు, కానీ ట్రాప్ ఫామ్ అయితే మీకు అర్థమవుతుంది, స్వీప్ చేయలేదు, ట్రాప్ ఫామ్ అవుతుంది. ఓకేనా, 1 మినిట్లో 3 మినిట్లో ఆర్డర్ బ్లాక్ లేదు, ట్రాప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం వాడతామండి ఇక్కడ, ఫిబొనాచి టూల్ వాడుతున్నాం. సో ఇక్కడ స్వింగ్లో నుంచి స్వింగ్ హై వరకు గీసుకుంటాం. ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ కింద ఇక్కడ నుంచి నా గోల్డెన్ జోన్ అనేది ఉంది. సో నా గోల్డెన్ జోన్ వచ్చేసి 0.705, ఇంకోటి 0.79, ఈ రెండు. సో ఈ రెండు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నా గోల్డెన్ జోన్. ఓకేనా, ఫిబ్లా ఇది నా గోల్డెన్ జోన్. ఇప్పుడు ఏమైంది, ఇండ్యూస్మెంట్ కింద డ్రా చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ కదా, ఇప్పుడు నాకు గోల్డెన్ లెవెల్లో ఇండ్యూస్మెంట్ ఉంది, నేను డిస్కౌంట్లో బై చేస్తున్నాను కాబట్టి ఇండ్యూస్మెంట్ ట్రాప్ ఎట్లా స్లీప్ అవుతుంది, దాని కింద నేను ఈ ఆర్డర్ బ్లాక్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ట్యాప్ అయిందో అప్పుడు ఇక్కడ నేను బై ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో ఇది ఇక్కడ ఎంట్రీ, గోల్డెన్ జోన్ కింద స్టాప్ లాస్, హై టార్గెట్. సో సింపుల్, ఇది కూడా ఇట్లా సింపుల్గా ఇట్లా అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ సినారియోలో మార్కెట్ హై బ్రేక్ చేసిన తర్వాత ఇండ్యూస్మెంట్ ఫామ్ చేసింది, ఈ సినారియోలో హై బ్రేక్ చేయకముందుకు ఇండ్యూస్మెంట్ ఫామ్ చేసింది. సో ఈ సినారియోలో హై బ్రేక్ చేసినాక ఇండ్యూస్మెంట్ ఫామ్ చేసి మనం ఏం చేసినాం, బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి బై ఆర్డర్స్ తీసుకున్నాం. ఈ సినారియోలో ఇండ్యూస్మెంట్ హై బ్రేక్ చేయముందే ఇచ్చింది కాబట్టి సో ఈ ఆర్డర్ బ్లాక్ అంటే ఈ గోల్డెన్ జోన్లో వచ్చేంత వరకు వెయిట్ చేసి ఈ ఇండ్యూస్మెంట్ స్వీప్ కాగానే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసినాం. సో బ్రేకర్ బ్లాక్ ఎట్లా వాడినాం, ఆర్డర్ బ్లాక్ ఎట్లా వాడినాం అనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అది. ఓకేనా, ఒకవేళ ఇది హై బ్రేక్ చేయకుండా ఇక్కడ మనకి లిక్విడిటీ ఇచ్చి తర్వాత హై బ్రేక్ చేసి ఉంటే మనం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ని కన్సిడర్ చేసేవాళ్ళం. అట్లా లేదు కదా ఇక్కడ సినారియో. ఇక్కడ సినారియో ఏమైందంటే హై బ్రేక్ అయినాక ఇండ్యూస్మెంట్ ఇచ్చింది కాబట్టి మనం బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేసాం. ఓకే, ఇది ఇవాళ నేను తీసుకున్న ఎంట్రీ. సో ఇక్కడ తీసుకొని లాంగ్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఈ స్వింగ్ హైని టార్గెట్ పెట్టుకున్నా. సో ఇది నా ఎంట్రీ. సో ఇక్కడ నేనేం ట్రేడ్ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఇదే లాంగ్ ట్రేడ్ అయింది నాకు. సో ఓన్లీ 1 to 2 ట్రేడ్స్ నావి డైలీ, అది కూడా 1:3 ఆర్ఆర్ దాటినాక నేను ట్రయల్ చేస్తుంటా. సో ఓన్లీ 1 to 2 ట్రేడ్స్ తీసుకుంటాను నేను. ఎక్కువ ఎగ్జిక్యూషన్స్ వల్ల కూడా మనం ప్రాఫిటబుల్ కాలేము. సో ఇది నా ట్రేడ్ ప్లాన్స్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో, ఇంకా దేని మీద డౌట్ ఉంటే దాని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.